యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్లో ఉన్న హ్యుండై i10 మ్యాగ్నా కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. బండి వచ్చేసరికి చాలా తక్కువ తిరిగింది, అదే కాకుండా నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అయితే అనొచ్చన్న. క్లీన్ కండిషన్లో బండి అందుబాటులో అవుతుంది. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేశాను. వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి అన్న. మీటర్ రేటింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందన్న, అదే కాకుండా వ్యాలిడిటీగా కూడా ఉంది. అండ్ కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించండి అన్న, మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని అమ్మాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోటోలు అయితే పంపండి అన్న వాట్సాప్లో. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానివ్వంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై i10 మ్యాగ్నా అన్న. i10లో మ్యాగ్నా అనే వేరియంట్ బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ అలాంటి కండిషన్లో అయితే ఉంది. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్ అయితే చెప్పుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. ఇది వచ్చేసరికి బండి మీటర్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు 67,000 కిలోమీటర్లు అయితే కార్ అయితే తిరిగిందన్న. 67,000 కిలోమీటర్స్ వెహికల్ అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న, మీరు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ కారు. అండ్ ఇంకా వ్యాలిడిటీ కూడా ఉందన్న, దాదాపుగా 1.5 ఇయర్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఉంది. అండ్ మీరు ఒక 12,000 to 15,000 పెట్టుకున్నట్లయితే మళ్ళీ పేపర్ వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అయితే అవుతుంది అన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 70 to 75% లైఫ్ అయితే ఉందన్న. టైర్ల కండిషన్ వచ్చేసరికి ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే గుడ్ ఇంటీరియర్ ఉందన్న. సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ బండిలో చిల్డ్ ఏసీ, మ్యూజిక్ సిస్టము, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా బండిలో అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్న. ఏసీ చిల్డ్ ఉంది, కంపెనీ పెయింట్ ఉందన్న. బండి వచ్చేసరికి ఎక్కడా కూడా పెయింటింగ్ వర్క్ అయితే జరగలేదు. ఓవరాల్గా నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న కార్ వచ్చేసరికి. ఇక ముఖ్యంగా పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు అన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇక ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు తీసుకోవడంలో మన ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వెహికల్ చూసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఇక ఈ బండి యొక్క ధర ఓనరు 1,75,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ మనం దీనికి కేవలం 1,69,000 అయితే పెట్టామన్న ప్రైజ్ వచ్చేసరికి. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైజు 1,69,000 నెగోషియేటబుల్ ఉంటుందన్న. మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆల్ ఓకే అంటే ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు. ఈ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నంబర్ కోసం ఇంకా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే 500 ఫోన్పే నంబర్కి చేసి వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు వచ్చేసరికి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ల నంబర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడే ఈ అమౌంట్ అయితే కట్ అవుతుంది. అప్పటి వరకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కార్ యొక్క ఓనర్ నంబర్ అయితే మీకు ఇస్తూనే ఉంటామన్నా. మనము ఎలాంటి కమిషన్ అయితే ఛార్జ్ చేయమన్నా మీరు వెహికల్ తీసుకున్నా కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ 500 ఫోన్పే చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు ఓనర్ నంబర్ ఇస్తాను. ఓనర్తో డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. మాట్లాడితే ధర కూడా ఓనర్ తగ్గించే అవకాశం అయితే ఉందన్న. కార్ తీసుకున్నాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ అయితే చేయండి అన్న. మీరు పే చేసే అమౌంట్కి ఖచ్చితంగా ఒక మంచి వాల్యుబుల్ సర్వీస్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పటి వరకు నన్ను నమ్మి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అన్న. మీకోసం ఖచ్చితంగా లో బడ్జెట్లో మంచి కార్ తేవడానికి నేను ఎల్లవెల్ల కృషి చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ పే చేసుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో జస్ట్ మెసేజ్ అయితే చేయండి అన్న. మీకైతే ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్గా లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి అన్న. వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్ ఖచ్చితంగా మన ఛానల్లో దొరుకుతుంది. సో ఇదే వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే రోజు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీరు మిస్ కాకుండా ఉండవచ్చు. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.